హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ మీ అందరికీ మన విజయవాడలోనే క్లాసికల్ డ్యాన్స్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ ద్వారా కూడా నేర్పించేటటువంటి కనకదుర్గ కళా అకాడమీ గురించి చూపిస్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి దాకా చూడండి, మీకు అడ్రస్సు అన్ని వివరాలు కూడా చెప్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్న నృత్య తపస్వి నృత్య భారతే శ్రీమతి ఎల్లార్ జోసుల అనురాధ గారు. తండ్రి గారైన నాట్యాచార్యుడు శ్రీ ఎల్లార్ జోసుల రామకృష్ణ గారి వద్ద 5వ సంవత్సరం నుంచే కూచిపూడి విద్యను నేర్చుకున్నారు. శ్రీ ఎల్లార్ జోసుల రామకృష్ణ గారు స్థాపించినటువంటి కనకదుర్గ నృత్య మందిరంలో కొనసాగిస్తూ ఎంతోమందికి కూచిపూడి జానపద నృత్య విద్యలను నేర్పిస్తున్నారు. అనురాధ గారి జీవితంలో మర్చిపోలేనిది ఘటన అంటే ఫస్ట్గా ఆవిడ గుర్తొచ్చేది మంగళంపల్లి బాలకృష్ణ మురళీకృష్ణ గారి చేత అవార్డు పొందటం. అనురాధ గారు 2008లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ నాగార్జున యూనివర్సిటీ నుంచి, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో అనేది చేయడం జరిగింది. 2017-19 అండర్ కూచిపూడి శిక్షణ పథకం ఆఫ్ ఏపీలో భాగంగా జెడ్పీహెచ్ స్కూల్స్ విజయవాడలో కూచిపూడి డ్యాన్స్ టీచర్గా పనిచేశారు. ఎంతోమందికి కూచిపూడి నృత్యాలని జానపద నృత్యాలను కూడా ఎంతోమంది విద్యార్థులు దాంట్లో నైపుణ్యం సాధించేలాగా చేశారు. ద గ్రేట్ వేదాంతం వెంకట నాగ చలపతి గారు, డాక్టర్ శ్రీ చింతా రవి బాలకృష్ణ గారు వీరిరువురు కూడా అనురాధ గారి గురువులు. వీరు ఇరువురు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూచిపూడి నాట్యంలో పొందినవారు. వారి ఆధ్వర్యంలో మాస్టర్స్ ఇన్ కూచిపూడి కంప్లీట్ చేశారు. ఎన్నో వేల ప్రదర్శనలు, ఎన్నో వందల కొలది అవార్డులు. సో చూస్తున్నారు కదా మీరు హౌస్. కొన్ని ముఖ్యమైన ప్రదర్శనల గురించి మీకు వివరిస్తున్నానండి. 2015 ఏపీ గవర్నమెంట్ రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ సెక్టర్లో శిష్య బృందంతో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేత ప్రశంసలు అందుకున్నారు. 2018 ఏపీ గవర్నమెంట్ భాషా సాంస్కృతిక శాఖ వారి ద్వారా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేత ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో దీపావళి రోజున గవర్నర్ గారి వద్ద శిష్య బృందం నుంచే ప్రదర్శన ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 2024 ఢిల్లీలో ఏపీ భవన్లో ఉగాది ఉత్సవాల్లో పాల్గొనడం. అనేక ప్రైవేట్ సంస్థల్లోనూ, గవర్నమెంట్ కంపెనీస్లోనూ, దేవాలయాల్లోనూ, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, టీవీ షోల్లో కూడా వీళ్ళు ప్రదర్శనలు అనేవి ఇచ్చారు. 2024 తిరుపతిలో జరిగిన నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో వీరి బృందానికే ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది. ఇలా ఎన్నో ప్రదర్శనలు, ఎన్నో అవార్డులు అనేవి ఆవిడ పొందారు. అవార్డులు కూడా చూసేద్దామా. నృత్య తపస్వి 2022 అవార్డును అందుకున్నారు. సాయి సుధా ఆర్ట్స్ అకాడమీ వారు నాట్య కళారత్న అనే బిరుదుతో సత్కరించారు. వేంపటి కళాక్షేత్రం వారిచే సన్మానాన్ని పొందారు. తండ్రి గారు ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూ వివాహం తర్వాత అనురాధ గారు భర్త సహకారంతో అనేక కీర్తి ప్రతిష్టలను గడించారు. అలాగే తన వారసత్వాన్ని ఇక్కడితో ఆగిపోకుండా, తన నాట్యకళ ఇక్కడితో అంతరించుకోకుండా ఉండటానికి తన కుమార్తె అయిన రిషితాని కూడా ఈ కూచిపూడి నాట్యంలో నిష్ణాతురాలను చేశారు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇదిగోండి, ఇదే వారి నాట్యాలయం. ఒకసారి చూసేయండి. నాట్య కళారత్న, సంక్రాంతి మహిళా పురస్కారం, నాట్య బ్రహ్మ, నృత్యప్రియ, కళా విపంచి, ఆచార్య పురస్కారం, ఇలా ఎన్నో వందల కొలది బిరుదులు, పురస్కారాలు, అవార్డులు, రివార్డులు. ఎంత ఎత్తు ఎదిగినా ఎలాంటి అహంకారము, గర్వం లేని మనస్తత్వం. దానికి ఎగ్జాంపులే మా ఇన్నేళ్ళ స్నేహం. సో మేము ఎల్కేజీ నుంచి మా స్నేహం ఇలాగే కొనసాగుతుంది. ఎంత ఎత్తు ఎదిగినా కానీ అంతే ఒదిగి ఉండే మంచి మనస్తత్వము. ఇలా మా ఫ్రెండ్షిప్ కూడా అలాగే కొనసాగుతుంది. అందుకే రాధేష్ని కూడా ఫస్ట్ డాన్స్ అనేది రాధేష్కి చేయాలి అంటే అనురాధ గారి చేతే ఫస్ట్గా అరంగేట్రం చేయించాలి. అంటే ఏం లేదండి, మా ఓ డ్యాన్స్ వేసేది ఏం లేదు. సో సింపుల్గా చిన్నగా ఇలాగా స్టెప్స్, బేసిక్ స్టెప్స్. సో డ్యాన్స్లో ఓనమాలు ఆలు అనేది తన దగ్గర నేర్పించాలని నా కోరిక. ఆ కోరికని మొన్న నెరవేరింది. మేమంతా కూడా ఎలా ఎంజాయ్ చేసాం. ఆల్రెడీ మీకు మ్యారేజ్ యానివర్సరీ పార్ట్ 1 అనేది చూపించాను. నేను రాధేష్ ఎలా ఎంజాయ్ చేసామనేది. పార్ట్ 2లో వచ్చేసి మేము ఫ్రెండ్స్ అందరం కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశాము అనేది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో మా పిల్లల అల్లరి, మా ముచ్చట్లు అన్నీ కూడా ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అకాడమీ అడ్రస్సు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా డిస్క్రిప్షన్లో డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు చూడండి. కూచిపూడి అలాగే జానపద నృత్యాలు రెండు కూడా నేర్పిస్తారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు కూడా ఉన్నాయి. సో అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.